బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జంపింగ్ ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరగబోతుంది. ఇటు విచారణ చేపట్టనున్నారు జస్టిస్ సంజయ్ కరోల్, అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్లు. ఈ బెంచ్ ఈ కేసుకి సంబంధించి ఇవాళ విచారణ జరపబోతున్నారు. ఇప్పటికే స్పీకర్ 7 ఎమ్మెల్యేలకు గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హతకు సంబంధించిన పిటిషన్లను కొట్టేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 3 నెలలు గడిచినా ఇంకా జంపింగ్ ఎమ్మెల్యేలపైన స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని ఇటు కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్పై స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులను సర్వ్ చేసింది. తొందరగా డెసిషన్ తీసుకోండి, గతంలో న్యూ ఇయర్ కొత్త సంవత్సరాన్ని మీరు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అంటూ ఇటు సర్కాస్టిక్గా కూడా కామెంట్స్ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం పైన ప్రస్తుతానికి సర్వత్రా ఉత్కంఠం నెలకొంది. కేటీఆర్ వేసిన ఈ పిటిషన్ గతంలో 2007 రాజేంద్ర సింగ్ రాణా వర్సెస్ స్వామి ప్రసాద్ మౌర్య 2007లో ఆల్రెడీ సుప్రీంకోర్టుని ఇలాంటి ఒక విషయంపైనే గతంలో రాజేంద్ర సింగ్ రాణా ఆయనకు సంబంధించిన ఈ కేసు 2007లో సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు స్పీకరు తన జ్యూరిస్డిక్షన్ని తన పవర్స్ని ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు ఒకవేళ అవి డిలే చేసినా కూడా కోర్టు యాక్షన్ తీసుకునే అవసరం ఉంటుంది. కోర్టు గతంలో ఇటు ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఇటు కేటీఆర్ పిటిషన్ కూడా ఇటు రాజేంద్ర సింగ్ రాణా కేసుకి సంబంధించి దాని పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇటు ఎమ్మెల్యేల పదవీ కాలం గడుస్తున్న కొద్దీ గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డెడ్. అంటే పదవీ కాలం గడిచిపోయిన తర్వాత హీరింగ్ ఇస్తారా, దానికి సంబంధించి డెసిషన్ తీసుకుంటారా అంటూ ఇటు వ్యంగ్యంగా ఇటు సుప్రీంకోర్టు గతంలో ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన ఇలాంటి ఒక రిమార్క్ని, ఇలాంటి ఒక కామెంట్ని అయితే చేశారు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, సుప్రీంకోర్టు జంపింగ్ ఎమ్మెల్యేల కేసులో, ఈ డిఫెక్షన్ ఎమ్మెల్యేల కేసులో డెసిషన్ తీసుకునే అథారిటీ ఉందా, డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ప్రకటించారు. వారిద్దరు కూడా టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అనేటువంటి విధంగా ఆయన తీర్పిచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. లీగల్ టీం కూడా దీనిపైన ఫర్దర్ ఏం చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. అదొక వైపు ఉండగానే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపల కూడా వీరిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటిది కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు స్పీకర్ పైన. ప్రస్తుతం ఈ జంపింగ్ ఎమ్మెల్యేల కేసు పైన సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఈ విచారణలో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల సంబంధించినటువంటి ధర్మాసనం దీని మీద విచారణ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మనం గతంలో చూసాం, రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది స్పీకర్ కార్యాలయం పైన, సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది, గడువు విధించింది. ఎంత సమయం కావాలి మీకు వీరిపైన చర్యలు తీసుకోవడానికి, వీరు పార్టీ ఫిరాయింపు చేశారా లేదా తేల్చడానికి ఇంకెంత సమయం కావాలి, లిమిటెడ్ టైంలో నిర్ణయం ప్రకటించాల్సిందే అనేటువంటి కాస్త ప్రెజర్ క్రియేట్ చేసింది స్పీకర్ కార్యాలయం పైన. అయినప్పటికీ కూడా రీసెంట్ గా 5 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారే, వారు పార్టీ మారాననే ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటిది ఒక 5 పైన క్లారిటీ ఇచ్చారు స్పీకర్ వారి తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో. నిన్న 2 పైన ఇచ్చారు, ఇంకా 3 ఉన్నటువంటి పరిస్థితి. సో 3లో మిగిలిన వాళ్ళు జగిత్యాల సంజయ్, ఖైరతాబాద్ దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, వీరిపైన కూడా త్వరలో ప్రకటించనున్నారు స్పీకర్ నిర్ణయం అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణకు బీఆర్ఎస్ పట్టుబడుతుండడం, పిటిషన్ వేయడం అనేటువంటిది మరొకసారి చర్చనీయాంశం అవుతా ఉంది. వారు డైరెక్ట్ గా పార్టీ మారామని చెప్పినా, కండువా కప్పుకున్నామని చెప్పినా ఆధారాలు లేవు అనడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైనే బీఆర్ఎస్ లీగల్ టీమ్ విమర్శలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో. గతంలోనే గడువు విధించింది స్పీకర్ కార్యాలయానికి, ఇప్పుడు మళ్ళీ విచారణ సందర్భంలో ఎలాంటి స్టేట్మెంట్ చేస్తుంది తీర్పు రూపంలో అనేటువంటి చూడాలి. ఓకే, అయితే స్పీకర్ చెప్తున్న వాదన ఏంటంటే ఇటు గడ్డం ప్రసాద్ ఆయన చాలా క్లియర్గా ఎవిడెన్స్ లేదు వాళ్ళ పార్టీ మారినట్టు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలాంటి ఎవిడెన్స్లని పొందుపరచవచ్చు, ఇటు ఫొటోస్, వీడియోస్ కానీ, వర్బల్గా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వీటన్నిటిని సుప్రీంకోర్టులో పొందుపరచవచ్చా? వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి తరఫున ఇచ్చినటువంటి కంప్లైంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్స్ మొత్తం ఆధారాలు సమర్పించారు. గతంలో
ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, కాళే యాదయ్య కానీ, గూడెం మహిపాల్ రెడ్డి కానీ, అరికెపూడి గాంధీ, ఇట్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా కూడా డైరెక్ట్ గా ఓపెన్ అయి చెప్పినటువంటి పరిస్థితి. ఈవెన్ కడియం శ్రీహరి కూడా ఎస్ మేము పార్టీ మారాము, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అయినప్పటికీ కూడా ఆధారాలు లేవు అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ వినిపిస్తా ఉంది. కానీ స్పీకర్ చెప్తా ఉంది ఏంటంటే వాళ్ళు పార్టీ మారని చెప్పడానికి ఆధారాలు లేవు అంటున్నారు. మరి స్పీకర్ ఏ కోణంలో దర్యాప్తు చేస్తా ఉన్నారు? స్పీకర్ ముందుకు వచ్చి వాళ్ళు డైరెక్ట్ గా మేము పార్టీ మారామని వ్రాతపూర్వకంగా ఇస్తే తప్ప వారు పార్టీ మారాలనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయరా స్పీకర్ కార్యాలయం అనేటువంటి చర్చ జరుగుతుంది గత కొంతకాలంగా. ఇప్పుడు రీసెంట్ గా ఒక రాజీనామాకు సంబంధించినటువంటి అంశంలోనే ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి కవిత అప్పుడు ఆమె రాజీనామా యాక్సెప్ట్ చేయడానికి డైరెక్ట్ గా వచ్చి కలిస్తే తప్ప రాజీనామా యాక్సెప్ట్ చేయను అనేటువంటి చర్చ ఎమ్మెల్సీలో మండలి చైర్మన్ ఆయన సందర్భంగా మొన్న చిట్ చాట్ లో చెప్పారు. సో ఇప్పుడు మరి వీళ్ళకి సంబంధించి పార్టీ మారారు, మేమే పార్టీ మారాము అభివృద్ధి కోసమని స్పీకర్ ముందు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఈ ఆధారాలను కన్సిడర్ చేయరా? వాళ్ళు గతంలో మాట్లాడిన వీడియో తర్వాత పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ కానీ వీటిని కన్సిడర్ చేయరా అనేటువంటిది కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మరి స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకుంటారు మిగతా ముగ్గురు విషయంలో అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ చేసే అవకాశం ఉంది స్పీకర్ పైన మరికొంత క్లారిటీ గా ప్రకటన చేయాలి మిగతా ముగ్గురు పైన అనేటువంటిది చర్చ అయితే జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 10 మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇటు 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత వాళ్ళు రూలింగ్ పార్టీలో జాయిన్ అవ్వారు అంటూ మొత్తానికైతే ఒక లీగల్ ఛాలెంజెస్, ఇటు రెండు పార్టీలకు సంబంధించి లీగల్ ఛాలెంజెస్, ఇటు హైకోర్టుని, సుప్రీంకోర్టుని, అలాగే స్పీకర్ని ఉద్దేశించి రెండు పార్టీలు కూడా అప్రోచ్ అవుతున్నాయి. ఇటు 10th షెడ్యూల్, మనము రాజ్యాంగంలో ఉన్న 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా, ఆ లా ప్రకారం ఒకసారి చూస్తే కనుక ఇటు సుప్రీంకోర్టు అయితే హైకోర్టు ఉత్తర్వులని క్వాష్ చేస్తూ కొట్టిపారేస్తూ తెలంగాణ స్పీకర్ని మీరు 3 నెలల్లో ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి అంటూ 3 నెలల సమయం ఇచ్చింది. అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఇటు బిఆర్ గవాయ్ ఆయన ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డెడ్ అంటూ ఒక సర్కాస్టిక్గా ఒక రిమార్క్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఇటు ఎమ్మెల్యే పదవి కాలం అయిపోయేదాకా డెసిషన్ తీసుకోరా అంటూ అప్పుడైతే ఇటు బిఆర్ గవాయ్ చెప్పుకొచ్చారు. దాని తర్వాత మనం చూస్తే స్పీకర్ ఇప్పుడు లేటెస్ట్గా జనవరి 14, 15 మనం చూస్తే కనుక 7 మంది ఎమ్మెల్యేలు, 10 మందిలో 7 మందికి వాళ్ళు ఇంకా పార్టీ మారలేదు, దానికి సంబంధించి ఎవిడెన్సెస్ సరిగ్గా లేవంటూ మొత్తానికైతే ఆ పిటిషన్స్ని కొట్టిపారేసినట్టు తెలుస్తుంది. సో ఇవాళ సుప్రీంకోర్టు ఆ పిటిషన్స్కి సంబంధించి ఇటు బీఆర్ఎస్ లీడర్స్ వాళ్ళు ఫైల్ చేసిన ఆ పిటిషన్ని ఇవాళ విచారించబోతుంది. మరి కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? ఇటు స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్కి ఆమోదించబోతుందా, లేకపోతే ఇది కోర్టుని బైపాస్ చేయడానికి టాక్టిక్స్గా పరిగణిస్తుందా, ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్లో నుంచి గెలిచి పార్టీలు మారారా? మారిన వారు దానికి సంబంధించిన ఆధారాలు లేవని ఇటు గడ్డం ప్రసాద్, ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పడం. సో ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? తెలంగాణ రాజకీయాలని ఒక రకంగా వేడెక్కించింది మరొకసారి. ఇటు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.